ఒక ఇద్దరు స్నేహితులు ఒక నగరానికి వెళ్ళి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అది మంచిగా అంచెలంచెలుగా ఎదిగి లక్షల్లో కోట్లలో లాభాలు గడిస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరు వాటాలు పంచుకొని వేర్వేరు అవుదామనే ఉద్దేశం వాళ్ళకు వస్తుంది. అంతలోనే ఒక స్నేహితుడి దుర్బుద్ధితో ఈ బిజినెస్ను 2 భాగాలు చేస్తే ఉన్న డబ్బు ఉన్న ధనం 2 వాటాలుగా విడిపోయి నాకు సగమే వస్తుందన్న దుర్బుద్ధితో వెంటనే ఆ ఫ్రెండుని అన్నంలో విషం పెట్టి చంపేస్తాడు. కొద్ది రోజుల తర్వాత అతను అంచెలంచెగా ఎదిగి చాలా డబ్బులు వేలలో కోట్లలో సంపాదిస్తాడు. ఒక అందమైన భార్యను చూసి పెళ్లి చేసుకుంటాడు. అతనికి ఒక కొడుకు పుడుతుంది. ఆ కొడుకు చదువుల కోసం విదేశాలకు పంపిస్తాడు. అక్కడ ఏం జరుగుతుందంటే అతనికి విచిత్రమైన వ్యాధి ఒకటి వస్తుంది. ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా, ఈయన ఆస్తులు అమ్మినా, ఈయన పొలాలు నగలు ఏవన్నా ఎంత ఖర్చు చేసినా ఆ వ్యాధి తగ్గదు. కొద్ది రోజుల తర్వాత అతని కొడుకు పిలిచి, డాడీ నువ్వు నన్ను గుర్తుపడుతున్నావా అని అడుగుతాడు. అప్పుడు తండ్రి నన్ను, ఎందుకురా అలా అడిగావు, నువ్వు నా కొడుకువే కదా అని అంటాడు. కాదు డాడీ, 30 సంవత్సరాల క్రితం అన్నంలో విషం పెట్టి చంపావే నీ ఫ్రెండునే, నేనే నా వాటా కోసం వచ్చాను, నా వాటా నేను తీసుకొని వెళ్తున్నానని చెప్పి చనిపోతాడు. ఇందులో నీతి ఏంటంటే ఒకరి హక్కుల్ని మనం కాదని వాళ్ళని హింసించి చంపి వాళ్ళ వాటాలు వాళ్ళ ధనాన్ని మనం అనుభవిస్తే ఎన్నో జన్మలు కాదు, వచ్చే జన్మలు కాదు, ఈ జన్మలోనే మన కళ్ళ ఎదుటే మనకు బాధ పెడుతూ వడ్డీతో సహా కనుమరుగైపోతుంది.